హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లోల్గాస్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పరిణయ ఘర్షణ. ఈ కథలోని ముందు భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను అబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఒక బుల్లి లైక్ చేయండి అబ్బా. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? విద్య మదన్తో ఏదో విషయం మాట్లాడడానికి సంశయిస్తూ ఉంటుంది. వాసంతికి జరిగిన సంఘటన గురించి వసంతి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. కల్పనకు కుమార్కు బ్యాంక్ నుండి నోటీసులు రావడం వల్ల నిద్ర పట్టకపోతే దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఇంతలో కల్పనకు ఫోన్ రాగా అది ప్రసాద్ నుండి రావడం వల్ల వెంటనే ఆ ఫోన్ తీసుకొని ఆమె కుమార్ తలుపు కొడుతూ కుమార్ని పిలవగా అతను కూడా దాని గురించే ఆలోచించడం వల్ల నిద్రపోకపోయేసరికి డోర్ సౌండ్ వినగానే దాన్ని తెరిచి చూడగా కల్పన అతని ముందు తన ఫోన్ చూపిస్తూ ఆ ఫోన్ని ఆన్సర్ చేయగా ప్రసాద్ మాట్లాడుతూ ఉంటే అతని మాటలు వినకుండా ముందుగా కుమార్ కల్పన అతన్ని తిట్టడం కోప్పడ్డం వంటి పనులు చేస్తుంటే ప్రసాద్ వారిని ఆపుతూ ముందు నేను చెప్పేది వినండి. మీరు ఇలాగే చేస్తే నేను ఫోన్ పెట్టేస్తా. ఇక మీకు అసలు నిజాలు తెలియక ఇంకా ఇంకా చాలా కష్టపడతారు. ఇక మీ ఇష్టం అంటూ చెప్పగా ప్రసాద్ మాటలు విన్నవారు కామైపోగా ప్రసాద్ మళ్ళీ మాట్లాడుతూ చూడండి, మీ ఇద్దరు అనుకునే అంత అమాయకులైతే కాదు ఆ కళ్యాణ్ రామ్ అభిరామ్. వాళ్ళకు మీ గురించి నా గురించి మనం చేసిన పనుల గురించి అంతా తెలిసిపోయింది. పైగా ఆ గిరికాడు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. అతని భార్య కూడా వారే షెల్టర్ ఇచ్చి గిరితో ఏ భయం లేకుండా అన్ని నిజాలను లాయర్ ముందు ఒప్పించి అతన్ని మళ్ళీ అరెస్ట్ చేయించారు. పైగా వాడితో మన మీదే కిడ్నాప్, మర్డర్, బ్లాక్మెయిల్ కేసులు కూడా పెట్టించారు. ఇక మీ తల్లిదండ్రుల విషయానికి వస్తే వాళ్ళను కూడా వీళ్ళే ఎవ్వరికీ తెలియకుండా వేరే జైలుకి పంపించారు. ఇక మీదట మీరు వారిని మీ జీవితంలో చూడలేకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇక మీదట మీరు కూడా జైల్లోనే ఉంటారు. నాకు తెలిసి వాళ్ళు మీకన్నా ముందే నన్ను పట్టుకొని నా నుండి వాంగ్మూలం తీసుకొని మీ మీద కేసును మరింత బలంగా చేసి మిమ్మల్ని ఎటూ తప్పించుకోకుండా కనీసం బెయిల్ కూడా రాకుండా చేసి లోపలికి పంపించాలని చూస్తున్నారు. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా. ఇక నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకుని మీ పీత బుర్రలతో నా గురించి కూడా వెతకండి. ముందు మీ గురించి మీరు చూసుకోండి. ఇప్పుడు నేను ఇలా ఫోన్ చేసి చెప్పడానికి గల కారణం ఇప్పటికైనా మీరు వారిని కదిలించకుండా ఉండండి. లేకపోతే ఇప్పుడు వాళ్లకు కాళ్ళు చేతులు మాత్రమే తీసేశారు. మీరు మళ్ళీ మళ్ళీ ఏదైనా చేయడానికి చూస్తే వాళ్ళు ప్రాణాలే తీసేస్తారు. అలాగే ఇక నా కోసం వెతకడం, మా ఇంటికి వెళ్ళడం, నా ప్రదేశాలకు వెళ్ళి నా గురించి ఎంక్వైరీ చేయడం ఆపితే మంచిది. లేకపోతే నేను కూడా మీకు శత్రువునే అవుతా. ఇక మీ ఇష్టం. ఇది ఇన్నాళ్ళు మీతో ఉన్న పరిచయంతో నా నుంచి చివరిగా మీకు ఒక సలహా. ఎక్కడివక్కడ ఆపేసి గమ్ముగా కూర్చుంటే మంచిది అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా పెట్టేసిన ప్రసాద్ ఆ ఫోన్ నుండి సిమ్ తీసి పారేసి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లను చేసుకుంటున్నాడు. ఫోన్లో ప్రసాద్ మాటలు విన్న కుమార్, కల్పన తల పట్టుకొని పక్కనే ఉన్న నీళ్లు తీసుకొని తాగుతూ ఏంటిరా ఇలా జరిగింది? మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది. వీడేమో మన దగ్గరే తిన్నంత డబ్బు తిని ఇప్పుడు మనకే సాంప్రదాయిని సుధపూసని అని నీతులు చెప్తున్నాడు. ఇంకోవైపు చూస్తే మనవి అని మనం బ్యాంకుకి చూపించిన ప్రాపర్టీస్ మన పేరు మీద లేవని వాళ్ళకు ఎలా తెలిసిందిరా? ఆ డాక్యుమెంట్స్ కొన్ని సంవత్సరాల క్రితమయ్యి. పైగా లోన్ శాంక్షన్ చేసేటప్పుడు ఎంక్వైరీకి వచ్చిన వారికి అడిగినంత ముడుపులను చెల్లించాం. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది? అసలు ఇప్పుడు ఆస్తులన్నీ కళ్యాణ్కి సంబంధించినవి. వాడేమో అవి స్థిరచరాస్తులు కావడం, పైగా తరతరాల నుండి వంశ పారంపర్యంగా వస్తున్నాయి అంటూ వాటిని తన పేరు మీద నాకు తెలిసినంత వరకైతే రిజిస్టర్ చేసుకోలేదు.
కానీ ఇప్పుడు వాడు వాటిని ఏమన్నా రిజిస్టర్ చేసుకున్నాడా వాడి పేరు మీద? అందుకే ఆ బ్యాంక్స్ వాళ్ళు మనకి నోటీసులు పంపించి ఉంటారా? లేదా వాడే మన లొసుగులన్నీ తెలుసుకొని ఇలా చేసి ఉంటాడా? అంటూ ప్రసాద్ చెప్పిన పీత బుర్రతో కల్పన ఆలోచిస్తూ ఉంటే కుమార్ కూడా వాటి గురించే ఆలోచిస్తూ, అమ్మా నువ్వు భయపడకు, నేను రేపు రిజిస్టర్ ఆఫీస్కి కాల్ చేసి ఆస్తులు రిజిస్టర్ అయ్యాయో లేదో కనుక్కుంటా అంటూ చెప్పగా కల్పన బాధగా, భయపడకుండా ఎలా ఉండాలిరా, ఇప్పుడు కానీ మనం బ్యాంక్ ఎంక్వైరీలో ఆ ప్రాపర్టీస్ మనవే అని నిరూపించుకోకపోతే బ్యాంక్ని మోసం చేసినందుకు ఇద్దరం జైలుకు పోతాంరా. పైగా ఆ గిరి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఇక వాడితో మన మీద కేసు కూడా పెట్టించాడట, విన్నావుగా ప్రసాద్ చెప్తుండగా అంటూ నిద్ర కూడా పోకుండా వాటి గురించే వారు మాట్లాడుకుంటూ గడపగా ఇక్కడ వారికి ఆ రాత్రి కాలరాత్రిగా గడిస్తే అక్కడ కొందరికి మధుర రాత్రిగా మారగా, మరికొందరికి ఆలోచనలతో నిద్ర లేకపోతే, మరికొందరికి వారి మధ్య దూరాన్ని తగ్గించుకొని బంధాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఆ రాత్రి గడిచి సరికొత్త వెలుగులతో సముద్ర గర్భం నుండి ఉదయించిన సూర్యుడు వెలుగులు అప్పుడే వాకింగ్ చేస్తూ అలసిపోయి విద్య బెంచి మీద కూర్చొని ఉండగా, విద్య శరీరం మీద పట్టిన చెమట బిందువుల మీద ఆ వెచ్చని కిరణాల వెలుగులు పడి విద్య అందాన్ని మరింతగా పెంచగా, ఇప్పుడే అటువైపు వాకింగ్ చేస్తూ వచ్చిన మదన్కి ఆ అందం చూసి అప్పుడే విరబూసిన ముద్దమందారంలా కనిపించింది విద్య. మనసులో ఆమెను చూడగానే చిన్నపాటి అలజడ పెరిగింది. అలా ఆమెను చూసి రాత్రి వారి మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ విద్య దగ్గరికి వచ్చి కూర్చొని గుడ్ మార్నింగ్ చెబుతూ ఆమెనే చూడగా విద్య చిన్నపాటి నవ్వుతో మదన్ని పలకరించింది. అలా వారి మధ్య 2 నిమిషాల మౌనం తరువాత మదన్ చిన్నగా నవ్వుతూ, విద్యా, రాత్రేదో చెప్పబోయావు, ఇంతలోనే నీకు జానీ కాల్ చేశాడు. ఇంతకీ నాతో నువ్వు ఏం మాట్లాడాలి అనుకున్నావు? అయినా జానీ ఎందుకు ఆ సమయంలో నీకు కాల్ చేశాడు అంటూ అడగ్గా విద్య కొంచెం డల్గా ముఖం పెట్టి, నేను ఇక్కడికి రావడానికి ముందు జానీ నాకు ఏదో సర్ప్రైజ్ ఉంది అంటూ రేపు కలుద్దామని చెప్పాడు. కానీ నువ్వు పిలిచిన హడావిడిలో ఇక్కడికి వచ్చే తొందరలో నేను అతన్ని కలవలేదు. అందుకే అతను నాకు కాల్ చేసి ప్రపోజ్ చేశాడు. అయితే నేను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాను. అందుకే జానీ అన్నకు కాల్ చేసి నాతో మాట్లాడాలని చెప్పడంతో అన్న నాకు ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అంటూ చెప్పగా, మదన్కి ఎందుకో ఆ మాటలు వినగానే చాలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో కొంచెం నిరాసక్యతతో కూడిన మనసుతో, మరి నువ్వు జానీకి ఏమని చెప్పావు సమాధానం అంటూ అడగ్గా విద్య మదన్నే చూస్తూ, జానీ చాలా మంచోడు, నాకు అతని మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు, అలాగే ఫీలింగ్స్ కూడా లేవు. పైగా అతనికి డివోర్స్ అయ్యాయి, ఒక బాబు కూడా ఉన్నాడు. అలాగే అతను నాకు పరిచయమై కేవలం 10 నెలలు మాత్రమే అయ్యింది. ఇక్కడేమో సంవత్సరాలుగా పరిచయాలున్న బంధాలే నిలవడం లేదు. ఇక నెలల పరిచయాలలో జీవితాలను నేను ఎలా నిర్ణయించుకోవాలో నాకు తెలియడం లేదు మదన్ అంటూ అతన్నే చూస్తూ, నీకే కాదు మదన్, నాకు కూడా ఆ దేవుడు ఒక అబ్బాయిని పుట్టించే ఉంటాడు. సో అతనే నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చే వరకు నేను తన కోసం ఎదురు చూస్తా. ఎందుకంటే నేనే నీ మనిషిని అంటూ అతని ముందు నుంచొని అలుసవ్వాలని, అతనితో కాదు, లేదు, కుదరదు, ఆలోచిస్తాను అనే పదాలను వినాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ముందు ఉన్న ఈ 3 జంటలు 3 భిన్న పరిస్థితులలో ప్రేమలో పడి వారి వారి బాధలను అనుభవిస్తున్నారు. అందుకేనేమో నేను ఎంత ఇష్టపడిన వారికైనా నా మనసులో మాట చెప్పి వారిని చేరువవ్వాలని నాకు ఎంతగా ఉన్నా ఎక్కడో తెలియని భయం నన్ను ఆపేస్తుంది అంటూ చెప్పి మదన్ని ఒంటరిగా వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
పాపం మన మదన్ బుర్ర విద్య మాటలకు ప్రెషర్ కుక్కర్లో పప్పులా ఉడికిపోతుంది. మాన్య ఆమె చేయబోతున్న మరో ప్లాన్ గురించి ఆలోచిస్తుంటే ఆమెకు వంశీ నుండి ఫోన్ రాగా మాన్య చాలా వింతగా వీడేంటి ఇప్పుడు నాకు కాల్ చేశాడు, అయినా నేను ఫోన్ ఆన్ చేసి 2 గంటల పైనే అయింది, నాన్నెందుకు కాల్ చేయలేదు, నిన్న మొన్న ఓ తెగ చేశాడుగా అనుకుంటూ వంశీ కాల్ లిఫ్ట్ చేయగా వంశీ మారు మాట్లాడకుండా ఆమెకు ఇండియా వచ్చినట్లు చెప్పి ఓ అడ్రస్ ఇచ్చి వచ్చి కలవమన్నాడు. దాంతో మాన్య సరే అంటూ ఆలోచిస్తూ ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి చీర కట్టుకుని కుచ్చిళ్ళు సర్దుకుంటూ అద్దంలో చూసుకుంటున్న ఆనందిని అభిరామ్ వెనక నుండి చిన్నగా హత్తుకుంటూ ఆ కుచ్చిళ్ళు తన చేతిలోకి తీసుకొని నాభిలో సుకుమారంగా సర్దగా ఆనంది అభిరామ్ చేతులకు చిట్టి ముద్దులు ఇచ్చి ఇక వదులు, కిందికి వెళ్ళి టిఫిన్ పని చూసుకుంటా అంటూ చెప్పగా అభిరామ్ ఆనందిని తన వైపుకు తిప్పుకొని ఆమె ముంగురులను చేతివేళ్లతో సుకుమారంగా చెవి పక్కకు పెడుతూ చిన్నగా కన్ను గీటగా ఆనంది చెంపల్లో సిగ్గు చేరి ఆమె ముఖమంతా మరింత అందంగా కనిపిస్తుంటే అభిరామ్ ఆమెను మీదకు లాక్కుని అలాగే వెనక్కు బెడ్ మీద పడిపోయి ఉండగా ఆనంది అభిరామ్ మీదకు చేరగా ఆమె నుండి వస్తున్న శరీర పరిమళాన్ని అభిరామ్ తన గుండెల నిండా పీల్చుకుంటూ ఆనంది మెడవంపులలో ముద్దులు పెట్టడం మొదలు పెట్టగా ఆనంది అభిని చిన్నగా కొడుతూ మీ అల్లరి పనులు ఆపితే నేను టిఫిన్ సంగతి చూసుకుంటా అంటూ చెప్పగా అభిరామ్ నేను ఇప్పుడు టిఫినేగా చేసేది, ముందు నా మనసు ఆకలి తీర్చు, ఆ తరువాత కడుపు ఆకలి సంగతి చూడు అంటుంటే ఆనంది అభిరామ్ చెంపను చిన్నగా కొరుకుతూ నీకు మరీ ఆకలి ఎక్కువగా వేస్తుంది, ఎక్కువగా తింటే లావైపోతావు అంటూ అతని నుండి విడిపించుకోవడం కోసం చూడగా అభిరామ్ ఆనంది మాటలకు చిన్నగా నవ్వుతూ ఒక రకపు భోజనం కడుపు నింపుకోవడానికి చేస్తుంటే మరో రకపు భోజనం శరీరాలు అలసిపోవడానికి చేస్తుంది, కాబట్టి నేను లావవ్వనులే అంటూ చెబుతుంటే ఆనంద్కి చాలా సిగ్గుగా అనిపించి మరీ ఇలా ఎలా తయారయ్యావయ్యా బాబు, నువ్వు పెద్ద రూల్స్ మాస్టర్వి కదా అంటూ ఉంటే అభి ఆనంది నడుమును చిన్నగా నొక్కి వదులుతూ నా దగ్గర ఉన్న స్టూడెంటు నాకే కొత్త కొత్త పాఠాలు నేర్పిస్తుంది, మరి మారాలి కదా అంటూ ఆమె పెదవులను బంధించగా ఆనంది అభిరామ్ ప్రేమ మైకంలో మరోసారి మునిగిపోయి అతనికి లొంగిపోతూ ఉండే సమయంలో పని మనిషి తలుపులు కొడుతూ మేడం టిఫిన్ ఏం చేయాలో చెప్పలేదు అంటూ అడగ్గా ఆనంది అభి నుండి దూరం జరిగి వస్తున్నా అంటూ తనని తాను సర్దుకుంటూ అభిరామ్ వైపు తిరిగి చిన్నగా ఎక్కిరిస్తూ అజెజెజె అంటూ బయటకు వెళ్ళిపోయింది. దాంతో అభిరామ్ రాక్షసి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మరొక గదిలో పునర్వి ఫ్రెష్ అయి వచ్చి చీర అంతంత మాత్రంగా కట్టుకొని తన ఒంటి మీద ఉన్న గాయాలకు ఆయింట్మెంట్ రాసుకోవడం కోసం చూస్తూ ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెను గదిలోకి వస్తున్న కళ్యాణరామ్ అలా చూసేసరికి తెల్లటి పాలమీగడ లాంటి శరీరం మీద అతని వల్ల ఏర్పడిన గుర్తులను చూసి కళ్ళల్లో కన్నీరు తిరిగిపోయింది. అలా ఆమెను చూడలేక వెనక్కు తిరగ్గా అప్పుడే కళ్యాణ్ని చూసి పునర్వి సారీ మీరు ఆఫీస్కి పోయారేమో అనుకుని అంటూ చెప్పగా కళ్యాణ్ చిన్నగా ఆమె వైపు తిరిగి పునర్వి దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని పునర్వి శరీరం మీద గాయాలకు రాస్తూ ఉంటే పునర్వి సిగ్గుతో కొద్దిపాటి బెరుకుతో తడబడుతుంటే కళ్యాణ్ ఆమెను చూస్తూ వస్తున్న కన్నీటిని కంటి కుసలతో ఆపుకుంటూ పునర్వి నా వల్ల నీ ఒంటి మీద పడిన ప్రతి గాయానికి నేను నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబుతున్నా అంటూ అదే పనిని చెయ్యగా పునర్వి కళ్యాణ్ నుండి 2 కాళ్ళను వెనక్కు తీసుకొని 2 అడుగులు వెనక్కి వేసి ఇలా చేయకు కళ్యాణ్, నేను నీ భార్యని, మన మధ్య జరిగిన పని తప్పు కాదు, కాకపోతే జరిగిన విధానం తప్పు, అదే ఈ గాయాలు
పద్ధతి ప్రకారం శరీరం మీద పడి ఉంటే ప్రేమకు గుర్తులుగా ఉండేవి. కానీ ఇవి ఇప్పుడు నీలో వచ్చిన మార్పుకు కారణాలుగా ఉన్నాయి. అంతే రెండిటికీ ఉన్న తేడా అంటూ చెప్పగా కళ్యాణ్ ఆమె తనపై చూపిస్తున్న ప్రేమకు తనను తాను ఆపుకోలేక ఆమెను హత్తుకోవాలని కోరికను ఆపుకుంటూ ఆమెనే చూడగా కళ్యాణ్ రామ్ పరిస్థితిని గమనించిన పునర్వి ఒక అడుగు ముందుకు వేసి అతనిని మెల్లగా మనసుకు హత్తుకోగా కళ్యాణ్ ఆమెను మృదుమధురంగా ముట్టుకుంటూ ఆమెను హత్తుకున్న సంతోషంలో కళ్యాణ్ ఇంతకుముందు ఆపిపెట్టుకున్న కన్నీరు స్వేచ్ఛగా ఆనంద బాష్పాలుగా మారి జాలువారాయి. అవి చూసిన పునర్వి వాటిని తుడుస్తూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఈ రోజు నుండి మనం కొత్తగా జీవితాన్ని మొదలు పెడదాం అంటూ చెప్పగా కళ్యాణ్ ఆమె పెదవులకు చెంపకు మధ్య చిన్న ముద్దును పెట్టుకొని ఆమెను ప్రేమగా చూడగా ఆమె సరిగా కట్టుకొని చీర కుచ్చిళ్ళు ఊడిపోయి కళ్యాణ్ కాళ్ళను చేరగా పునర్వి ముఖం సిగ్గుతో ఎరుపెక్కిపోతే కళ్యాణ్ చిన్నపాటి నవ్వుతో ఆమె చీర కట్టుకోవడంలో సహాయం చేసి నేనే నిన్ను రెడీ చేస్తా అంటూ చెప్పి పునర్విని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి పునర్విని అందంగా రెడీ చేస్తున్నాడు. అయితే అప్పుడే మాన్య కళ్యాణ్ రామ్ కోసం గదికి వచ్చి వారిని అలా చూసి తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మాన్యను అక్కడ చూసిన కళ్యాణ్ రామ్ చిరాగ్గా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటూ అడగ్గా మాన్య కోపాన్ని పంటి బిగువున భరిస్తూ టిఫిన్ చేయడానికి ఆనంది పిలుచుకుని రమ్మంది బావా అంటూ చెప్పగా వస్తున్నాలే నువ్వెళ్ళు అంటూ విసుగ్గా కళ్యాణ్ చెప్పడంతో మాన్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమండోయ్ మరి కథలో తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా కొంచెం.